సరే మీకు ఎలా ఉందో కానీ నాకు నిన్నే స్టార్ట్ అయినట్లుంది. అప్పుడే ఎన్ని రోజులు అయిపోయినాయి? 27 రోజులు అయిపోయాయి. ఇంకా 13 రోజులు ప్లస్ 2 ఆదివారాలు 15 రోజులు ఉన్నాయి. మరి మన భక్తి జీవితంలో దేవునికి మనం నిజంగా దగ్గర అవుతూ ఉన్నామా? దగ్గరైనటువంటి లక్షణాలు ఏమైనా మనలో కనపడుతున్నాయా? మరి 27 ప్లస్ 3 4 కదా. ఇప్పటికి 31 దినము నుండి 27వ రోజు ప్లస్ 4 ఆదివారాలు వెళ్ళిపోయేప్పటికి 31 దినము నుంచి నిత్యము దేవుని సన్నిధిలో మనం డైలీ కూడా ఏం చేస్తున్నాం? రాత్రికాల సమయం కూడుకుంటున్నాం. కూడుకున్నటువంటి మనము దేవునికి దగ్గరయ్యే వ్యక్తుల్లా ఉన్నామా లేదా? మనం ఒకసారి ఏం చేద్దాం? ఏం చేసుకున్నాం? మనం ఏం చేసుకున్నాం? ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా దేవునికి దగ్గర అవుతున్నామా? దగ్గర అయ్యే స్థితిలో మనం ఉన్నామా? మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన నడవడికి కానీ, మన క్రియలు కానీ ఎలా ఉన్నాయి? దేవునికి దగ్గర అయ్యేలా ఉన్నాయా? దగ్గర ఉన్నట్లు ఉన్నాయా? ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాం, పాస్టర్ గారు ఏదో చెప్పారు, వచ్చేస్తున్నాం, ఏదో గడిపేస్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, రోజులు జరిగిపోతూ ఉన్నాయి అనే భ్రమలో ఉన్నామా? లేక విశ్వాస జీవితంలో నిజంగా దేవునికి దగ్గరయ్యే పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా? మనం ఏం చేసుకుందాం? ఈరోజు ఒకసారి చూసుకుందాం. మొదటి రోజు 51వ అధ్యాయం మొదలు పెట్టాము. 51వ అధ్యాయం 8 వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. 7, 8 ఇప్పుడు వరకు ధ్యానం చేసిన ఎన్ని అంశాలు? ఎన్ని వచనాలు? 7 వచనాలు ధ్యానం చేశాం. 7 వచనాల్లో కూడా 6వ వచనం వరకు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. కడుగుము, పవిత్రపరచుము, దోషాన్ని తీసివేయము. దోషములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి దగ్గర అవడానికి తాను దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినటువంటి స్థితి నుండి మరలా దేవుని దగ్గరికి నేను మొరపెడితే దేవా నీవు మరలా వినాలి, ఇంటున్నావు తప్ప నువ్వు మరలా నాకు వదిలేసేది. ఇది చూడండి, మీరు దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుడు నిశ్చయంగా మన ఏదో ఒక విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉంటాడు. మొదటి రోజు మొదటి వచనం దగ్గర నుండి మనం ధ్యానించినటువంటి 7 విషయాల్లో కూడా 6 విషయాల్లో దేవుని ఎదుగుతున్న పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి 7వ వచనం నుంచి అడుగుతూ ఉన్నాడు. మొదటిది ఏమన్నాడు? విశ్వపుతో నన్ను కడిగేసేయి ప్రభువా. రెండోది హిమము కంటే తెల్లగా ఉన్నట్లు, నైనే తెల్లగా ఉండేది నా దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ప్రభా. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటే 2 వచనాల్లో ఏం చేస్తున్నాడు? వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. రాత్రి కాలం ముందు మనం ధ్యానం చేస్తున్నాం. ఏ విషయం నుంచి? నన్ను కడుగుము. దేవుడే అన్నాడు, నేను కడగకపోతే నీకు నాకు బాగులేదు. కడగకపోతే దేవుడు నిజంగా మనం కడగకపోతే మనం పరిశుద్ధులుగా మార్చబడలేదు. యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుని రక్షింపడం సంతోషం. అయితే నీ నడవడిక, నీ క్రియలు, నీ తలంపులు, నీ ప్రవర్తన పూర్తిగా చేంజ్ అయిపోవాలి అంటే మరి యేసు ప్రభు శిష్యులు అప్పటి వరకు ఏం చేశారు? ఎలా నడిచారు? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిచారు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికారు. బాప్తిసం తీసుకోలేదా? తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నాడు, ప్రభుతోనే నడిచారు, ప్రభుతోనే వాళ్ళు ఉన్నారు, తిన్నారు, ప్రభు ఎక్కడుంటే వాళ్ళు ఉన్నారు. కానీ వాడికి నడవడికలో మార్పు లేదు. అందుకే అన్నాడు దేవుడు, నేను కడగకపోతే నీ బ్రతుకులో మార్పు రాదు, అందుకే నేను నిన్ను కడుగుతాను. అప్పుడు అన్నాడు, అయ్యా నన్ను మాత్రం నా పాదములు మాత్రమే కాదు నా తల మొత్తం కూడా కడుగు. స్నానం చేసే ఒకసారి నిన్ను కడగవలసిన కొన్ని నేను కడుగుతానని చెప్పాడు. రాత్రి శిష్యులు చేసినటువంటి పొరపాట్లు కూడా ధ్యానం చేసుకున్నాం. ఏముంది వాళ్ళు? కోపం. ఏమన్నారు? పాపం ప్రభా ఆకాశం దగ్గించేయడం దహించేవాడు. రెండోది ఏంటి? సోమర్థనం. యేసు ప్రభు ప్రార్థన చేసుకోమంటే వీళ్ళు నిద్రపోతున్నారు. మూడోది ఏంటి? వాక్యాన్ని. పేదరు ఏమన్నాడు? వాక్యాన్ని ఇది జరగకుండాను గాక. 4 అవిశ్వాసం. తోమగారు ఏమన్నాడు? వీళ్ళు మనం చనిపోతాం.
ఐదవది దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యాన్ని లేకపోవడం. దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంలో ముందుకు వెళ్ళలేకపోవడం. ఈ 5 విషయాలని కూడా దేవుడు కడిగితే ఈ 5 తర్వాత వీళ్ళెవరు దేవుని యందు ధైర్యంగా ఉన్నారు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నారు, దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, సాత్వికం వచ్చింది వీళ్ళలో. ప్రతి విషయంలో కూడా దేవునికి మాదిరిగా చూపించే వ్యక్తులుగా చూసి నేర్చుకున్నాం. మరి ఈ రోజు కూడా దేవుడు ఇంకొక విషయం అడుగుతూ ఉన్నాడు దేవదేవుణ్ణి. దావీదు గారు అదే 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, ఉత్సాహము సంతోషము నాకు వినిపించు. ఉత్సాహానికి సంతోషానికి తేడా ఏంటమ్మా? 2 ఒకటే కదా? 2 ఒకటేనా? దేవుడు రాయడు 2 ఒకటే. ఉత్సాహాన్ని చాలా ఉత్సాహంగా ఉన్నామంటారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నామంటారు? కొత్త బట్టలు వేసుకొని కలకల నవ్వుతూ ఉంటే ఏమంటారు? చాలా సంతోషంగా ఉంటారు. ఏమవుతుంది? మొట్టమొదటి మాట కొత్త బట్టలు వేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు చూడండి, సంతోష ఆనంద రోజు ఎక్కడ కూర్చోబెట్టారు? కూర్చున్న వాళ్ళు చెల్లిని చూసి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉత్సాహం ఏం చేస్తుంది? పనులు చేపిస్తుంది. ఓపిక లేకపోయినా ఉత్సాహం ఏం చేస్తుంది? సంతోషం ఏం చేపిస్తుందమ్మా? సంతోషం ఇక్కడే ఉన్నాడు. సంతోషం ఏం చేస్తాడు? సైలెంట్గా కూర్చుంటాడు. సంతోషం అంటే ఈ సంతోషం కాదు. ఉత్సాహం ఏం చేపిస్తుంది? నిన్ను ఏం చేపిస్తుంది? శక్తి లేకపోయినా నిన్ను, నీలో శక్తి సామర్థ్యము లేకపోయినా నిన్ను ఏం చేస్తుందంటే ఉరుకులు పెట్టేస్తుంది, పనిచేయాలని ఆసక్తిని పుట్టిస్తుంది. సంతోషం ఏం చేస్తుంది? సంతోషం ఇస్తుంది. అబ్బా నీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఏం చేస్తున్నాను? ప్రశాంతంగా ఉంచుతూ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఉత్సాహం ఉందని అంటామా మనం? ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు దావీదు గారు ఏమి లేవంట? సంతోషము లేదు, ఉత్సాహము లేదు. సంతోషము లేదు, పని చేసే శక్తి నాకు సరిపోవటం లేదు. నిజం చెప్పండి, మనందరికీ ఆలోచన ఉంది. పొరపాటు కూడా నోరు అబద్ధం మాట్లాడకూడదు అని. ఉండగలుగుతున్నామా? ఉండగలుగుతున్నామా? పొరపాటును కూడా ఎవరి మీద కూడా ఇసుక్కోకూడదు అని ఉంది. ఉండగలుగుతున్నామా? ఏమి లేదు లోపల, ఏమి లేదు హృదయంలో, ఎప్పుడు ఉత్సాహం వస్తుందంటే దేవుని వాక్యం చూసి దేవునిలో మనం అంటుకట్టబడినప్పుడు ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు దేవునిలో ఉత్సాహం వస్తుంది, ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే శిష్యులు అడిగితే చెప్తారు. ఒక పక్కేమో అపోస్తలుడైన పౌలుని మా మధ్యకి నువ్వు రావద్దు, సువార్త ప్రకటించొద్దు అని కొట్టి ఈడ్చి బయట పారేశారు. ఆయనలో ఏమి లేదు, అప్పుడు శక్తి లేదు ఒంట్లో, కానీ హృదయంలో ఏముంది? ఉత్సాహం ఉంది. ఎట్లా ఉత్సాహం ఉందంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనునో అప్పుడే శక్తి శరీరరీతి నేను ఎట్లయితే కుషించిపోతున్నానో, కుంగిపోతున్నానో, నాకు శక్తికి నిలబడలేను అనుకుంటున్నాను, నా ఉత్సాహం ఏం చేపిస్తున్నాను? ముసలోళ్ళ కూడా చూడండి ఏమంటారు? ఓపిక లేదు కానీ ఏమన్నా దగ్గర మంచి ఉత్సాహంగా ఉన్నాడంటారు. ఓపిక లేదు కానీ అంటే ఏముంది? వాళ్ళ ఉత్సాహం ఉంటే శక్తి సామర్థ్యం లేకపోయినా నేను ఏం చేపిస్తుంది? ఇప్పుడు ఉత్సాహం ఎలా వస్తుంది? నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. ఈ జుంటె తేనె దార లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నీలోకి? మీరు పనిచేసి ఒప్పిపోయి ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే మీ అత్తగారు లేకపోతే మీ అత్తగారితో ఎందుకులేండి, మీ భర్తే మంచి చికెన్ దమ్ బిర్యానీ తీసుకుని వచ్చి ప్లేట్లో పెట్టి మంచి గుమాయించి వాసన వస్తుంది. ఇప్పుడు మీకు ఏమొస్తుంది చెప్పండి? శక్తి లేకపోయినా ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? ఉత్సాహం వచ్చేస్తుంది. నవ్వులే ఒప్పు కూడా లేదు. ఏమొస్తుంది? ఆ స్మెల్ని బట్టి ఏమొస్తుంది? తినాలని ఆతృత ఎక్కువైపోయి తినేస్తారు. వచ్చేప్పటికి ఏమొస్తుంది? మీ హృదయం తిన్న తర్వాత ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఈ శక్తి రావడానికి ముందు తినడానికి మీలో ఏమొస్తుంది? నేనేం చేస్తుంది? ఉత్సాహంతో లేదు, పైకి లేకపోతుంది. దావీదు గారు అంటున్నాడు, అయ్యా నాకు ఉత్సాహం లేదు, నాలో ఏం లేదు,
ఉత్సాహం లేదు, చూసి సంతోషించే మనసు లేదు. ఉత్సాహం లేదు, చూసి సంతోషించే మనసు లేదు. ఉత్సాహం ఎందుకు లేదు నా జీవితానికి అంటే, నీ వాక్యం నాకు దూరం అయిపోయింది అంటాడు. ఏమంటాడంటే ఇదే దావీదు గారు, నీ ముఖము దాచుకునగా నేనేమవుతున్నాను, కలత చెందుతున్నాను అంటాడు. కలత చెందుతూ ఉన్నాను. మరి దేవుడి 27 రోజుల నుంచి ఎప్పుడు ఆయన తన వాక్యాన్ని దాచుకోలే. ఆయన ఎప్పుడు ఇచ్చేస్తారు. కానీ మొహంలో ఏమంటలేదు, మన మొహాల్లో ఉత్సాహం ఉందా? మాకు ఉత్సాహం ఉంది కనుకనే మొన్నే కదా, నిన్ననే వెళ్ళి వచ్చింది కదా, మొన్న కదా కోర్కులు సుమారుగా 100 కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళి వచ్చాడు. వచ్చి నుంచొని క్షణం కూడా ముందే స్నానం చేసి వెంటనే వచ్చేసాడు. గబగబ వచ్చేసాను. త్వరగా వచ్చి దేవుడి పని చేయాలని ఆశ కలిగి వచ్చాను. ఎందుకని? దేవుడి వాక్యం నా హృదయం నుండి నింపుకున్నా. ఒక తీర్మానం తీసుకున్న దేవుని ఎదుట. ఏమైనా తీర్మానం తీసుకున్నాను అంటే, ప్రభువా నా జీవిత కాలంలో చివరి క్షణం వరకు ఆమేన్ అని ప్రభు ఇక్కడ కన్ను మూసిన దగ్గర కన్నులు తెరవాలి. ఒకరోజు ఇక్కడ నేను వాక్యం చెప్పలేకపోయినా, నా హృదయంలో ఏం లేదు. ఆ రోజున ఏం లేదమ్మా, ఉత్సాహం లేదు. ఉత్సాహం మనిషి జీవితంలో ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి సంతోషంగా పనిచేయగలడు, సంతోషంగా పనిలో పురుగొల్పగలడు, సంతోషంతో ఆ పనిని ముగించగలడు. ఉత్సాహం ఎప్పుడైతే తన హృదయంలో ఉండదో సంతోషం కూడా తనకు దూరం అవుతూ ఉంటుంది. దావీదు గారు తను వాక్యాన్ని పక్కకు దాచేశాడు, వాక్యాన్ని వినలేదు, తప్పిదంలో పడిపోయాడు. దేవునికి విరోధమైనటువంటి పనికి తాను పురుకొల్పినటువంటి వ్యక్తిగా చూసి ఒకదాని పొరపాటు చేసి దేవుని దృష్టిలో ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. దేవుని మాటకి దూరం అయిపోయాడు. దేవుని మాటకు దూరమైనటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడయ్యా, నువ్వు మొహం దాచుకుంటే నేనేమవుతున్నా, కలత చెందుతున్నాను అన్నాడు. మరి మన మొహాల్లో ఏమో చెప్పండి ఈ రోజున, ఏమో మొహాల్లో మాస్టర్ గారు మా నోటితో మమ్మల్ని తిట్టుతున్నారు అనుకుంటున్నారా? యేసు ప్రభు వాక్యం ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దావీదు గారు అంటే అతిక్రమం చేశాడు, తప్పిదం చేశాడు, పాపం చేసి ఒప్పుకున్నటువంటి వ్యక్తి అన్నాడు, ఈరోజు నా దగ్గర ఏమీ లేదయ్యా, ఈరోజు నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఈరోజు పనికి నేను ఆసక్తి ఉండట్లేదు. మరి ప్రార్థన చూడండి, ఉత్సాహంతో ప్రార్థన చేసుకున్నాడు, గంటల కొద్ది చేస్తాడు. మరి మీ ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఉత్సాహం వస్తుంది హృదయంలో? ఉత్సాహం ఉందా హృదయంలో? నిజం చెప్పండి, ఉత్సాహం ఉంటుందా? ఒక 3 గంటలు ప్రార్థన చేశారు ఎప్పుడైనా మీరు? చెయ్యిపోవాలి, మీరు భలే చెప్తారు మాస్టర్ గారు, 3 గంటల ప్రార్థన 3 నిమిషాల్లో మా ప్రార్థన అయిపోద్ది. సరే 3 గంటల వాక్యం చదివారా? వాక్యం పరిశుద్ధ గ్రంథం కనుక దీన్ని చాలా పరిశుద్ధంగా వస్తున్నాం. ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం, మరలా ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా పరిశుద్ధంగా ఉన్నారు పాస్టర్ గారు. మీకు తెలియక ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఏం చేస్తున్నారు? రోజు తీసి ప్రతి పుస్తకాన్ని తీసి నలిగిపోతుంది. మేము చూడండి, మా గ్రంథం ఎలా ఉందో 15 సంవత్సరాలు అవుతుంది నేను దేవుని సన్నిధిలోకి వచ్చి, ఇప్పటికి కూడా పేజీ అంటుకొని ఉంటుంది అమ్మా. అంతే కదా, పేజీ అంటుకొని ఉంటే నీ జీవితంలో ఉత్సాహం ఉండదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సెంటు రాస్తున్నారమ్మా? సెంటు సరే, నా చిన్నప్పుడు సెంటు కొట్టేవాడు. ఆ సెంటు ఎలా ఉండేది అంటే, వస్త్రాలు నలిగే కొద్ది స్మెల్ ఎక్కువ వచ్చేది. తెలుసా మీకు? నలగకుండా ఉంటే ఏమయ్యేది? అది వాసన వచ్చేది కాదు. ఎంతగా నలిగితే అంతగా వాసన వచ్చేది. ఇది సువాసన ఇచ్చే గ్రంథం ఇది. దీనిలో మనం ఎంతగా నలిగితే అంటే నలపడానికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎటువంటి నలుపు కాకుండా చదువుతూ నలపండి. చూడండి, అలాగే మన మోకాలు నలిపెక్కితే సాతాను గారికి ఏమొద్దు, నీ వైపు రావాలంటే భయపడుతోంది. నీ వైపు నీ మోకాలు నలిపి ఇప్పుడు చూసుకుని ఒకసారి, నీ మోకాలు నల్లగున్నాయా? నలిపెక్కాయా? నలుపెక్కనే క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. ఇంకా క్రైస్తవులకు రాలేదు. ఇంకా ఉగ్గు పాలు కూడా నేర్చుకోవాలి. ఉగ్గు పాలు కూడా వాళ్ళలో ఇంకా పట్ల ఇప్పటివరకు తల్లిపాలు తాగుతున్నారు. తల్లిపాలు తాగడం అంటే ఏంటి? వారికి శక్తి లేదు, డబ్బా చేతితో పెట్టుకునే శక్తి. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఇచ్చే పాలు అంటే వాక్యం చెప్తే, పాస్టర్ గారు చెప్తే మాత్రమే వింటున్నారు. కానీ నేను ఇచ్చే నడిపే సంఘం వాళ్ళు అనాలని కోరుకోవట్లేదు.
ఎన్ని నిందలు వచ్చినా నా మీద, ఈయన అవమానకరమైన మాటలు నా గురించి మాట్లాడుతున్నా, ఏ మాటలకు బాధపడతా ఉంటే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను సంతోషిస్తాను. ఎందుకని అంటే మరి ఇట్లా అంటా ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళంటే తెలియకన్నారు అనుకున్నాం, తెలియకన్నారు, ఏదో బంధుత్వం ఇది కూడా కాకుండా అంటున్నారు అనుకున్నాం. ఊరు మొత్తం అదే మాట అంటున్నారంట. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ మాట అంటే ఆ సంఘం నుంచి వచ్చింది, ఆ పాస్టర్ గారు చెప్పారు, అందుకే అన్నారంట. సరే, దేవుడికి స్తోత్రం అని చెప్పి, ఎందుకంటే పడి దాని మీద వేస్తారు రాళ్ళు అనుకున్నారు. అందరూ ఇదే మాట అంటూ ఉన్నారు. ఏమని అంటున్నారు? ఎక్కడి నుంచో వస్తున్నాయి, యాడ్ నుంచో వస్తున్నాయి, అందుకే ఈ పని చేస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు, మందిరం నుండి ఈ రోజు సేవలోకి వచ్చిన తర్వాత నేను చేసిన అప్పు 7,25,000. తెలుసా మీకు ఈ విషయం? ఇప్పటికీ ఉంది అప్పు. ఇప్పటికీ నెల 6,000 రూపాయలు, ఒక 3 లక్షలు తెచ్చిన కాడ వడ్డీ కడతా ఉన్నాను. ప్రతిసారి అక్కడ మీకు ఈ విషయం నేను చెప్పాలని చెప్తున్నాను కాదు, ఎందుకనంటే సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని క్రమంగా ఉంచాలి అని. ఎవరి దగ్గర నా తీర్మానంలో ఏమాత్రం పొరపాటు నా గురించి ఎత్తుకుని చెప్పే మాటలు కాదు. దేవుడు జాగ్రత్తగా గమనించండి. తల్లి దగ్గర నుండి పాలు తాగే బిడ్డలాగా తల్లిస్తే ఏడ్చి తల్లి దగ్గర ఇచ్చే పాలు, ఒక విషయం చెప్పాలంటే పిల్లలే బెటర్. ఏంటి? ఆకలి అయినప్పుడు ఏడుస్తారు. మీకు ఆకలి ఏది తెలియట్లేదు, ఇంకేంటో విచిత్రం అర్థం అవ్వట్లేదు. ఆకలి వేసి ఆకలితోనన్నా ఇచ్చేస్తారు. కానీ నేను అనుకునేది ఏమిటి అంటే, మీరు పాలు దాగేవారు కదా, బలమైన ఆహారం తినే వ్యక్తుల్లో మీరు ఉండాలి అని. బలమైనటువంటి ఆహారం తినే వ్యక్తుల్లో ఉండాలి, బలమైనటువంటి కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇదే విషయం నిమిత్తం నేను ఆలోచించుకుంటూ ఉంటే, ఎందుకు ప్రభు నేను ప్రయాసపడి పనిచేస్తున్నా, ఒకరు కాదు అందరూ ఇదే మాట అంటున్నారు ప్రభు అని రోధిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడేటువంటి మాట ఒకటే అన్నాడు, 100% పీస్ఫుల్గా ధైర్యంతో ఉన్నాను. అయితే అప్పుడు అడిగేయాలి, కడిగేయాలి, పొడి చేయాలి, మనిషిని కదా అని ఆలోచించి దేవుడు అన్నాడు, నువ్వు పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి పొగిన వాళ్ళు ఎవరో పొగళ్ళ. ఇంట్లో దగ్గర నుండి, సేవలోకి వచ్చే సేవకుల దగ్గర నుండి, విశ్వాసం దగ్గర నుండి ఎవడో పొగినోళ్ళు లేడు. ఏం చేశారు? ప్రతి వారు నిలుస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. నాది ఏ తప్పిదం లేకుండా నన్ను క్రికెట్ బాల్ ఆడుకున్నట్టు ఇటు అటు ఇటు ఇటు అటు ఇటు ఆడుకున్నారు. నాకు బాగా పాట ఉందే. ఏ పాట అది? చెమ్మగిలిన కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు ఎంతకాలం, కష్టాలు ఉండవు, ఏముండవమ్మా, సాగదు పైన విడుదల సమీపించిన నీకు వెలుగు ఉదయించింది. ఆ పాట నిన్ను ఓదార్పు పొందాను అన్నాడు. నిజమే, ఆ పాట నిన్ను కూడా ఓదార్చింది. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు అధికమవుద్ది. ఈరోజు నిన్ను ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో వారందరూ రేపొద్దున నీ దగ్గరికి నువ్వు చేసిన పనిని చూసి సంతోషించుకో రోజు వస్తుందని చెప్పాను. మళ్ళీ వెంటనే మాస్టర్ గారితో చెప్పాను, నేను చెప్తున్నాను, నేను ఎంతగా గాయపరచబడుతున్నా దేవుడు నాకు అంతగా దగ్గరగా ఉంటాడు. నేను గాయపడిన రోజున దేవుడికి దగ్గర అయిపోతాను. నాకు గాయం ఎక్కువ కలిగింది అనుకోండి, దేవుడికి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే జవాబు వస్తుంది వాక్యం ద్వారా. నాతో వాక్యం ద్వారా వచ్చినప్పుడు సంతోషిస్తా, ఆనందిస్తా, దేవుని ఎందుకు సంతోషిస్తా. నిజమే, పరిచర్యకు వచ్చిన తర్వాత ఏ సేవకుడికి కూడా ఎవరు ఏం చేయరు, మెచ్చుకోరు. కుటుంబంలో మొదలుకొని, కుటుంబ పరిస్థితులు మొదలుకొని, సంఘంలోకి వచ్చింది మొదలుకొని ఎవరు నిన్ను ప్రోత్సహించేవాడు, ఎవరు చేసేవాళ్ళు లేదు. నిజంగా ఎవరు చూసి చేయాలి సేవ? మరి అప్పుడు దేవుడు చూసే చేయాలి. నేను ఇంత ప్రయాసపడేది ఎందుకు, ఇంత కష్టపడేది ఎందుకు అంటే, మీరు పాలు తాగే బిడ్డలా ఉండాలని కాదు, బలమైన ఆహారం తినే వ్యక్తుల్లా స్థిరంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా అడిగితే దేవుడి గురించి ధైర్యంగా బోధించే వ్యక్తుల్లా ఉండాలని. మీరు విశ్వాసంలో ఇప్పుడు నా దగ్గర కూర్చుంటారని కాదు, మీరు అనేకులకు దేవుని వాక్యం చెప్పే వ్యక్తుల్లా ఉంటారు అని. మీ బైబిల్ గ్రంథాలు పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధంగా ఉంటారని కాదు. నీ బైబిల్ నలిగిపోయి, ఇది నాది 7వ బైబిల్ 8వ బైబిల్ నాకు గుర్తులేదు, 7వ బైబిల్ 8వ బైబిల్ గుర్తులేదు నాకు. బైబిల్ ఎన్ని బైబిల్ చిరిగిపోయాయో నా దగ్గర నుంచి ఇప్పుడు. బైబిల్ చదవటం, బైబిల్ నలిగిపోవటం. బైబిల్ నలిగితేనే మన బ్రతుకు స్థిరమైపోద్ది. బైబిల్ నలిగితేనే మనం ఏమవుతుంటే మన హృదయం నిండా సంతోషం ఉంటుంది. బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మనం కంట్రోల్ చేసుకునేటువంటి కష్టం వచ్చినా, హృదయంలో సంతోషం లేకుండా ఉన్నా ఏమవుతుంది అంటే హృదయపూర్వకమైన సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదయకాలం ఉపవాస ప్రార్థన బయలుదేరా వెళ్తున్నాను, మనసులో ఓపు తొలిచేస్తూ ఉంది. ఈ విషయం అడగాలి, ఆ విషయం అడగాలి, వాళ్ళు ఎదురా, వీళ్ళు ఎదురా, ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇదే విషయం ఎంతో దేవుడు మాట్లాడినటువంటి మాట. నువ్వు పరిచర్యకు వచ్చిన తరువాత, నువ్వు సేవశక్తి మొదలుపెట్టిన తర్వాత నిన్ను ప్రోత్సాహకరంగా నిన్ను ప్రోత్సహించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు? ఎవరూ లేదు. ప్రభువా
ప్రోత్సహించువాడు నువ్వే, ధైర్యపరచువాడు నువ్వే, బలపరచువాడు నీవేనని చెప్పి, ఎప్పుడైతే హృదయంలో వేదన వచ్చిందో, ఉత్సాహం అనేది దూరం అయిపోయిందో, మరలా దేవుని వాక్యం హృదయానికి అందించగానే మరలా ఏమొచ్చేసింది? ఉత్సాహం వచ్చేసింది. నేను చెప్పే మాటలేదు, అబద్ధం చెప్పట్లేదు. నేను చెప్పే మాటలేదు, అబద్ధం చెప్పు. నీ వాక్యము జుట్టు తేనెదారుల కన్నా మధురమైంది. నీ వాక్యం చాలా టేస్ట్ ఇస్తుంది ప్రభా. నీ వాక్యము నా పాదాలకి వెలుగును, దీపం నడిపించే నడకకు కారణమై ఉంటుంది. దేవుని పిల్లరా, ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నాకేం లేదయ్యా అంటే, నాకు ఉత్సాహం లేదయ్యా, నేను కృంగిపోయి ఉన్నాను, నా పరిస్థితులను బట్టి నేను శక్తి లేనటువంటి వ్యక్తిగా నలిగిపోయి ఉన్నాను, సంతోషం నాకు కలగట్లేదు. సంతోషం మనిషికి ఇప్పుడు మంచి భోజనాలు చూస్తేనో, మంచి వస్త్రాలను చూస్తేనో వస్తుంది, అంతే తప్ప అవునా కాదు చెప్పండి. వస్త్రాలు తెచ్చి ఇదే వస్త్రాలు తెచ్చామని చెప్పి వాళ్ళు అసహించుకుని ఉంటాడా? ఉండరు, సంతోషపడతారు. జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నిన్ను చూసి దేవుడు సంతోషించే వ్యక్తిలా నీవు ఉండాలి అంటే నీ హృదయంలో దేవుడు వాక్యం ఉండాలి. ఈ దేవుడు వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉండదో అప్పుడు నీ హృదయంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు సరిగ్గా అడుగుతున్నటువంటి దావీదు గారు అడుగుతున్నటువంటి మాట, నా హృదయంలో ఏమి లేదు, నా హృదయంలో ఉత్సాహం లేదు. నాకు ఉత్సాహం చదవడం ఒకసారి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహం కనపడాలి, సంతోషం కనపడాలి. నిజంగా మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా అవ్వలేకపోతున్నామంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు అంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు అసలు ఏ దేవుడు మన జీవితంలో జరగట్లేదు అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు, కొన్ని కార్యాలు మాత్రమే దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు, కొన్ని కార్యాలు నా జీవితంలో చెప్పాడు. యేసు ప్రభువు చెప్పాడు కొన్ని మాటలు. ఏమని చెప్పాడు అంటే, నా యొద్దకు వచ్చిన వారిని నేను తోసివేయను, నా యొద్దకు వచ్చిన వారు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు అని చెబుతూ యేసయ్య మరొక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నా నిమిత్తం మీరు అందరి చేత ఏం చేస్తారు? ద్వేషింపబడతారు, మిమ్మల్ని అవమానపరచబడతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని కొడతారు. తిడతాను, కొట్టే వ్యక్తులు ఏమనుకుంటారు అంటే వారేదో గొప్ప పని చేస్తున్నట్టుగా గొప్పగా ఫీల్ అవుతారు. ఉన్న బైబిల్లో ఈ మాట, మేము దేవుని సేవ చేస్తున్నాం, మేము నిజమైన భక్తులు, ఆ వ్యక్తి భక్తుడు కాదు అంటారు. మీరేం చేయండి? అంతము వరకు ఆ విషయం ఏం చేయండి? సహించండి, మీ ఫలము అధికమైపోతుంది. సహించండి, అధికమవుతుంది. నిజంగా మన జీవితంలో సంతోషము, ఆనందము, ఉత్సాహం ఎందుకు ఉండట్లేదు? ఎందుకు లేదు చెప్పండి అమ్మ? ఎందుకు లేదు సంతోషం? ఎందుకు ఉత్సాహం లేదు? సంతోషం ఉందా? సంతోషం ఉంది అమ్మ, వారికి సంతోషం ఉందా? ఏం లేదు హృదయంలో? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, సంతోషం లేదు. సంతోషం లేదా? ఉత్సాహం లేదా? ఉత్సాహం లేదు. ఏ పని చేయలేకపోతున్నాం, ఏ పని చేయలే, బయట పని చేస్తున్నాం, దేవుడి పని చేయలేకపోతున్నాం. అమ్మా, ఏ పని చేయలేదు, అన్ని పనులు బాగానే చేస్తున్నాం, దేవుడి పని విషయానికి వచ్చరికే చేయలేకపోతాం. ఏం చేయలేకపోతాం? చేయకూడదు దేవుడు ఏంటో చెప్తారు. వాక్యంలోకి వెళ్తాం చూడు. సువార్త చెప్పలేదు. ఎందుకని చెప్పండి. హృదయంలో ఉత్సాహం లేదు. ఎందుకు హృదయంలో ఉత్సాహం లేదు? హృదయంలో వాక్యం లేదు. ఒకవేళ చెప్పడానికి అవకాశం వచ్చినా చెప్పలేవు. ఎందుకని? నీ హృదయంలో ఎవరు ఉత్సాహం లేదు? దేవునిలో నేను రక్షించబడ్డాను అని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని, దేవుడి చేత దేవుడికి నేను తెలుసు అని, దేవుడు నన్ను నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని దావీదు గారు అంటా ఉంటాడు. 34వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే, నేను యెహోవాను బట్టి ఏం చేస్తున్నాను? అతిశయపడుతున్నా. చూడండి 34వ కీర్తన ఏమంటాడు? ఇదే దావీదు గారు 34వ కీర్తన 3వ వచనం, నేను యెహోవాను బట్టి అతిశయపడుదును. చూడండమ్మా, 2వ వచనం 3వ వచనం, 2వ వచనం కదా. యెహోవాను బట్టి నేను ఏం చేస్తున్నాను? గర్వపడుతున్నాను. ఎప్పుడు అన్నాడు తెలుసా ఈ మాట? ఎప్పుడు అన్నాడు ఈ మాట?
పై మొదటి వచనం చూసుకుంటే ఆకీషు దగ్గర ఎర్రివాని వలె ప్రవర్తించేటప్పుడు అన్నాడు ఈ మాట. ఎప్పుడంట? అబీమెలెకు దగ్గర ఆకీషు 21వ అధ్యాయంలో ఉంటుంది అతని స్టోరీ మొత్తం. 21వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక సైనికుడిగా దావీదును నియమించి, ఎదుటిలో ఉన్నటువంటి సౌలు గొలియాతు 6 మూరల జానటువంటి వ్యక్తి వీళ్ళ మీద విషయంలో బాగా వదులుతూ ఉంటే, దావీదు వారి పక్షం మీద యుద్ధం చేసి విజయాన్ని తీసుకుని వస్తే, నాటి నుండి సౌలు దావీదు మీద విషంసూపు నిలుపుతాడు. ఎందుకు విషంసూపు నిలుపుతాడు అంటే, ఇక్కడ ప్రజలు అంటారు ఏమని ప్రజలు అంటారు అని అంటే, దావీదు సౌలు వేల కొలిది, దావీదు 10,000 కొలిది శత్రువులను అంతకు చేసును అని చెప్పి ఘనంగా పాడతారు. మేలు చేసినటువంటి తన యజమానికి, ఏ వ్యక్తికైతే తాను సహకారిగా ఉండి మేలు చేస్తాడో ఆ వ్యక్తి ఇతని మీద ఇసుమసూపు నిలుపుతాడు. ఇసుమసూపు నిలిపి ఇతనిని చంపటానికి ఎంటబడితే తను పారిపోతాడు. సంపటానికి ఎంటబడితే తను పారిపోతూ ఫిలిష్తీయుల యొక్క ఊర్లోకి వెళ్తాడు. ఫిలిష్తీయుల యొక్క ఊరు కావాలంటే చూడండి, 21వ అధ్యాయం చూడమ్మా. పాస్టర్ గారు చూసి చూడండి. ఆ వచనం చెప్పాము. 21వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి కొన్ని వచనాలు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున లేచి పారిపోయి గాదు రాజు అకీషు వద్దకు చేరెను. అకీషు సేవకులయ్యా, అకీషు చెబుతున్నాయ్యా, రాజా, మనము ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి యుద్ధాన్ని పీల్చి మన గొలియాతును చెప్పినటువంటి ఒక వీరుడు ఉన్నాడని చెప్పిన దావీదు అతను మన దేశంలో తిరుగుతున్నాడు. మన దేశంలో తిరుగుతూ ఉన్నాడు. మన దేశంలో తిరుగుతూ ఉండి ఒకడు బహుశా మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అతను పట్టుకొని మీ దగ్గరికి తీసుకురామంటారా అంటే, ఆకీషు రాజు పట్టురామన్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఈ దావీదు ఏమంటున్నాడంటే, చూడండి, ఈ దావీదు ఏమంటున్నాడంటే, వీళ్ళని పట్టుకోవడానికి వస్తున్నారనే విషయం తనకు గుర్తు రాగానే ఒక బలపం తీసుకొని తన ద్వారబంధం మీద పిచ్చిరాతలు రాస్తూ తన నోటి నుండి వచ్చేటటువంటి ఉమ్ముని గడ్డ మీద కాల్చుకుంటా ఉంటాడు. పట్టుకొని తీసుకుని వెళ్ళి రాజు దగ్గర నిలబెడతారు. రాజు అంటాడు, ఈ పిచ్చోడిని నా దగ్గరికి తీసుకొచ్చారు, నా సమయం తీసుకోండి ఇక్కడ నుంచి అంటాడు. చూడండి, ఇదే తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అంతకుముందు పలికిన మాట ఏంటి? ఈయన గురించి 10,000 మందిని హతం చేశారని చెప్పింది ఈయన గురించే. ఇప్పుడు ఏమంటున్నాడు రాజు? ఇక్కడ పిచ్చోడు అంటున్నాడు. మరి ఈయన ఏమంటున్నాడు? ఇక్కడ నేను గర్వపడుతున్నాను అనుకుంటున్నాను. దేని గురించి గర్వపడాలి చెప్పండి? దేని గురించి గర్వపడాలి ఈయన? ఏ విషయం గురించి గర్వపడాలి ఈయన? ఏ విషయం గురించి సంతోషపడాలి? దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుదును, ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట నుండును, నేను యెహోవాను బట్టి గర్వపడుతున్నాను, అతిశయపడుతున్నాను. అతిశయం అంటే ఏంటి? గర్వం. దేనికి గర్వపడుతున్నాడు? దేవుడు తన హృదయంలో ఉన్నాడు కనుక తన కష్టం వచ్చిన మొహం నిండా ఏముంది? తనకి నోటి నిండా నవ్వు ఉంది. కన్నీరు వచ్చిన నోటి నిండా నవ్వు ఉంది. బాధ వచ్చిన నోటి నిండా ఇదే దావీదమ్మ. ఇదే దావీదు చెబుతూ ఉన్నాడు, ఒకానొక దినమందు నన్ను సౌలు తరిమాడు, సౌలు సంహరించడానికి నేను ఎక్కడ దొరుకుతానని నిత్యం నన్ను వెంటాడిన సమయంలో నేను ఒక ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళాను. ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్తే ఫిలిష్తీయుల రాజు నన్ను పట్టుకొని తీసుకుని పోయి రాజు దగ్గర నిలబెట్టారు. నిలబెట్టి, ఇదిగో ఈ వ్యక్తి 1000 మందిని 10,000 మంది హతం చేస్తాడు, ఇతర జనుల గురించి పాడుతున్నారు, ఇతని వల్ల మనం రాజ్యం పోగొట్టుకున్నాం, ఓడిపోయాము, ఇదిగో వీళ్ళు మళ్ళా మన దేశంలో తిరుగుతున్నాడు, ఇదిగో ఇతను తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతున్నాను అన్నప్పుడు నిలబెట్టినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? నేను ఆ స్థితిలో, ఏ స్థితిలో? బైబిల్లో మాట ఉన్నది, చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు. బ్రతికిన సింహం కంటే చచ్చిపోయిన కుక్క మేలు. బ్రతికినటువంటి కుక్కై బెటర్. ఎప్పుడో నేను ఈ ఎరగదీసేసాను, అవి పొడి చేశాను, వాటిని కొండలు పెగిలించాను, అది కాదు దేవుడు కాదు. స్టిల్ నీ పరిస్థితి ఏంటి? ఈ రోజు, ఈ క్షణం, ఈ స్థితిలో నీ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడో నువ్వు కొండలను పడేసింది వద్దు, గుట్టలను పడగొట్టింది వద్దు.
ఈరోజు నువ్వు దేవుని యందు ఎలా ఉన్నావు? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు చేస్తున్న పనిని బట్టి సంతోషం కలిగి ఉన్నావా? నీ హృదయంలో సంతోషం ఉందా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవాలి. దావీదు అంటూ ఉన్నాడు, అప్పుడు చూసి, ఒకప్పుడు నన్ను సూర్యుడు అన్నారు, వీరుడు అన్నారు, దేవుడు అన్నారు, గొప్పవాడు అన్నారు, ఈరోజు నన్ను ఏమన్నారు? పిచ్చోడు అంటున్నారు. ఎవరు చేసిన పనులను బట్టి పిచ్చోడు అంటున్నారు? ఆయన చేసుకున్న పనులను బట్టి, ఆయన చేసినటువంటి క్రియలను బట్టి పిచ్చోడు అంటున్నారు. క్రియలు చేసింది ఎవరు? ఆయనే. ఎందుకు చేశాడు? తాను ఏమైపోవాలి? తాను రక్షించబడాలంటే తనను తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తను తాను పూర్తిగా సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయాడు కనుకే, తగ్గించుకున్నాడు కనుకే, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుకనే ఆకీషురాజు ఏమన్నాడంటే, పిచ్చోడు నా దగ్గరికి తీసుకొచ్చారు, మీరు ఇక్కడ నుంచి ఇతన్ని తీసుకొని పొండి అన్నప్పుడు బయట వదిలేశారు. ఇప్పుడు ఏమైంది? ఇతనికి పిచ్చోడైనందుకు గర్వపడాలా? అమ్మా, రాజు పిచ్చోడైనందుకు గర్వపడాలా? అర్థమవుతుందా నా మాట మీకు? రాజు పిచ్చోడైనందుకు గర్వపడాలా? లేక 10,000 మంది చంపారని చెప్పి వీడే ఆఫ్టర్గాడు సంతోషపడాలా? ఎందుకు సంతోషపడాలి అంటే, దావీదు గారు అంటాడు, నేను యెహోవాని కలిగి ఉండటాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను. ఎక్కడ కలిగి ఉన్నాడు? తన హృదయంలో యెహోవాని కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడు? ఒకప్పుడు నా స్థితి అది, ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి, అప్పుడు అనుభవిస్తున్న స్థితి ఈక్వల్. ఊహించినటువంటి స్థానం నన్ను తీసుకుని వెళ్ళాడు. నా ఊహకందనటువంటి స్థానం నన్ను నియమించాడు. మరలా పరిస్థితికి వచ్చాను. ఒకప్పుడైతే నేను ఎవరికి తెలుసు అంటే, నా ఇంటి పక్కన ఉన్న వారికి తప్ప నేను ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఎవరికి తెలుసు నేను అంటే, ఎవరికి తెలుసు? ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలిసేటట్టు చేశాడు. దీన్ని బట్టి, నా దేవుని బట్టి నేను గర్వపడుతున్నాను, అతిశయపడ్డాను. నా నోటి నిండా ఆ రోజున సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. ఈ రోజు ఏం లేదు నాకు. ఈరోజు నాకేం లేదు. 51:8 ఉత్సాహము సంతోషము లేదు. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాట మీకు అర్థమవుతుందా? ఉత్సాహం సంతోషం ఉంటే ఏం చేస్తాం? ఉత్సాహం సంతోషం ఉంటే ఏం చేస్తాం? దేవుడి గురించి పని చెప్తాం, దేవుడి గురించి పని చేస్తాం. ఉత్సాహం సంతోషం లేనప్పుడు దేవుడి గురించి ఏం చెప్తాను? వెంకటేశ్వర గురించి ఏమంటుందంట? మా చెల్లి ఏమంటుందంటమా? ఏం పిచ్చి ఎక్కువైపోయింది అన్నాడు. ఇది హృదయంలో ఏముంది? పావని గురించి ఏమంటుంది? రాణి గురించి ఏమంటున్నారు? వీళ్ళకి ఎప్పుడు దేవుడు పిచ్చాడు. ఎందుకని? హృదయంలో భారత నా గురించి చెప్పలేదు, నా గురించి ఎప్పుడు చెప్పలేదు, నా గురించి చెప్పన్నారని. అమ్మా ఏమంటున్నారు? వీడు చెబుతున్నారు కనుక, వీడు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఏమంటున్నారు? పిచ్చెక్కువైపోయింది. ఎట్లా పిచ్చెక్కువైపోతే? పని ఏమన్నా తక్కువ అవుతుందా? పని ఏమన్నా చేయలేకపోతున్నారా? లేదు, దేవుడు మీ హృదయంలోకి ఎప్పుడైతే ఉంటాడో, హృదయంలోకి దేవుడి మాట ఎప్పుడైతే హృదయంలో చొచ్చుకొని ఉంటుందో, అప్పుడు నువ్వు తెలియని రీతిలో నీకేమవుద్ది? ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? శక్తి లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, నీవు మొహం సంతోషంగా ఉంటుంది, మొహం ఆనందంగా ఉంటుంది, మొహం ఎలిగిపోతూ ఉంటుంది. ఎన్ని బాధల్లో ఉన్నా. మా అపర్ణ చెబుతుంది, మరి ఎప్పటి నుంచో క్రైస్తవులు ఉన్నాడు సంఘాలంట. మా అమ్మ చెప్పుద్ది, కానీ మీరు చెప్పినట్టు నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా అలా తయారవ్వాలి అని, మీరు కూడా అలా తయారవ్వాలి. ఇదిగో పలానా సంఘానికి మనం వెళ్తున్నాము అంటే వాక్యాన్ని నేర్చుకొని, ఇదిగో వీళ్ళు చెప్పినట్టు వాక్యం ఎవరో చెప్పలేదు. వీళ్ళకి బాగా ఏ వ్యక్తికి ఎంత ఎడమర్చి చెప్పాలో ఆ విధంగా దేవుడి వాక్యాన్ని విడమర్చి చెప్తారు. దేవుడి గురించి స్పష్టత వచ్చేలాగా చెప్తారని చెప్పి చక్కగా చెప్తారు అనే రీతిలో మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని నేర్చుకుంటేనే మీ మొహంలో ఏమొస్తుంది? సంతోషం ఉంటుంది, హృదయంలో ఉత్సాహం ఉంటుంది. హృదయంలో ఉత్సాహం ఎప్పుడు ఉంటుందంటే, వాక్యానికి చోటు ఇనప్పుడు హృదయంలో ఉత్సాహం ఉండదు. సంతోషం ఎప్పుడు ఉండదు మనిషికి అంటే, సంతోషంలో ఉత్సాహం లేనప్పుడు సంతోషం కలగదు. ఒంట్లో ఓపుకుంటే పొలం మీద ఆశ ఉంటుంది, పొలం తిన్న తర్వాత సంతోషం ఉంటుంది. అంతే కదమ్మా? ఈ లేనప్పుడు ఏముండవు. ఈరోజు ఏంటమ్మా నేర్చుకున్నారేంటమ్మా? వాక్యం అర్థం అవ్వట్లేదా? లేకపోతే మీరు ఇది చేస్తున్నారు, పిల్లలకి చూస్తున్నారా? ఎవరు యాక్టివ్గా లేదు, ఎవరు ఏం లేదు. ఉత్సాహం సంతోషం గురించి మాట్లాడితే మీ ఉత్సాహం పోతుందని నేను అనుకోలే.
ఉత్సాహం సంతోషం గురించి మాట్లాడితే మీ ఉత్సాహం సంతోషం పిల్లలు చూడండి, వాళ్ళు తెలిసిన ఉత్సాహంతో ఆనందపడుతున్నారు, కానీ మనకేం లేదు. ఉత్సాహం సంతోషం తర్వాత చదవడం, తర్వాత మాట తర్వాత మాట అప్పుడు నీ విరిచిన నీ ముక్కులన్నీ హర్షించును, సంతోషించును, ఆనందించును. నువ్వు విరిచిన ఎముకలన్నీ సంతోషించును, ఆనందించును. సరే, ఈ విషయం గురించి రేపు పొద్దున మాట్లాడుకుందాము. దేవుడు ఎందుకు విరిచాడు ఎముకల్ని, ఎందుకు అవి సంతోషించాలి అనే విషయం రేపు దినం మాట్లాడుకుందాం. ఈ రోజున మనం మాట్లాడుకున్నటువంటి విషయము ఉత్సాహము, సంతోషము. దావీదు గారికి లేవంట. దేని గురించి లేవు? ఎందుకు లేదు? దేనికి లేదు? ఆయన దేవునితో కనెక్ట్ అయ్యలేడు, దేవునితో సంబంధం లేదు. దేవునికి విరోధంగా తను తెలియకున్నటువంటి ఒక తప్పిదం చేశాడు. దేవునికి విరోధంగా తనకు తెలియని రీతిలో పక్కకి వెళ్ళిపోయాడు. తాను పక్కకి వెళ్ళిపోవటాన్ని బట్టి సంతోషం లేదు. బహుశా మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా సంతోషం లేదు. దీన్ని బట్టి అనుకుంటున్నావు నీవు నేను. ఒకటే గుర్తుంచుకు ఈ రోజున, దేని బట్టి మనం సంతోషంగా లేము, దేని బట్టి ఉత్సాహంగా లేము. అరే, కొట్టి ఈడ్చి బయటికి వెళ్తే ఉత్సాహంతో లోపలికి లేదంట. మరలా ఆయనకంటే ఎక్కువ కష్టం ఉందా నీకు నాకు? ఆయనకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నువ్వు నేను. మరి ఎందుకైనా సొంత ఉత్సాహంతో బయటికి వెళ్ళాడు? కొట్టి ఈడ్చి బయట పడితే దేని ఎవరు నిలుస్తారమ్మా? కుక్కని నిలుస్తారు. మనిషిని కుక్కను కొట్టినట్టు కొట్టి బయట ఈడ్చేస్తే మళ్ళీ సంతోషంతో దేవుడి గురించి చెప్తున్నారంట, ఉత్సాహంతో వెళ్తున్నారంట. ఉత్సాహం కలిగిందంట. ఎందుకంటే దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. నీ జీవితం, నా జీవితంలో కూడా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎన్ని పనులు చేసినా, ఎంత ఆరాటపడుతున్నా, ఎన్ని పోరాటాలు చేసినా, దేవుడితో కనెక్టివిటీ మనకు లేకపోతే, దేవుడితో కనెక్షన్ చెడిపోతే. ఇప్పుడు ఈ ఫోన్ ఉందమ్మా, ఈ ఫోన్లో యూట్యూబ్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది. దీనికి ఇట్లా రావడానికి రీజన్ ఏంటి? నెట్ కనెక్షన్ తగ్గిపోతే, లేకపోతే కనెక్షన్ ఉన్నా బ్యాలెన్స్ లేకపోతే. అమ్మా, కనెక్షన్ ఉంది, నెట్ కూడా వస్తుంది, ఏమి లేదు దాంట్లో. ఒకసారి చూసుకుని విధంగా బ్యాలెన్స్ ఉందో లేదు. బ్యాలెన్స్ అంటే ఎట్లా ఉండాలి? 2 రకాల బ్యాలెన్స్లు ఉండాలి. నెట్ కనెక్షన్ ఉంది, సిమ్ కార్డు ఉంది, ఫుల్గా బ్యాలెన్స్ ఉంది, ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఏమవుతాం ఇప్పుడు? ఫోన్లో ఛార్జింగ్ లేదు, బ్యాటరీ 0, కనెక్ట్ అవుద్దా? 2 ఫుల్ ఛార్జింగ్ ఉంది, ఇంకా అర్థమయ్యేది. రోజు ఇటువంటి ఉపమానాలు చెప్పి ఈరోజు ఉపమానాలు చెప్పలేదు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అందుకే చెప్తున్నాను నేను మీకు. ఏంటంటే ఆ వాడికి అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను నేను. దేవుడితో కనెక్షన్ అంటే ఉత్సాహం ఎందుకు ఉండదంటే చెప్తున్నాను. ఫుల్ బ్యాటరీ, సిమ్ కార్డు ఉంది, దీంట్లో డబ్బులు లేవు, వస్తుందా? ఏముండాలి ఇప్పుడు? ఏముండాలమ్మా? ఏముండాలమ్మా? ఒకటి బ్యాలెన్స్ ఉండాలి, 2 ఛార్జింగ్ ఉండాలి. బ్యాలెన్స్ ఎట్లా వస్తుంది? ఛార్జింగ్ ఎలా వస్తుంది? ఛార్జింగ్ ఎక్కించుకోవాలి, బ్యాలెన్స్ వేయించుకోవాలి. రైట్. ఇప్పుడు ఏం చెప్తా? ఛార్జింగ్ దేంతో పోద్దాం? ప్రార్థనతో పోల్చాలి. కరెంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఏమవుతామా? కరెంట్లోకి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? పవర్ అంటారు ఇంగ్లీష్లో. కరెంట్ ఏమంటారు? పవర్ అంటే మీరు ఆడికి వెళ్ళేవాళ్ళు. ఆ పవర్ కాదు, ఈ పవర్. ఏ పవరు అమ్మా? మా పిల్లోడు ఏంటంటే పవర్ అంటే ఇంకో స్థాయికి వెళ్ళిపోయేవాడు. పవర్ అంటే పవర్ స్టార్ అనేవాడు. పవర్ స్టార్ కాదు నేను చెప్పింది. పవర్ అంటే ఏంటిది? కరెంటు. ఈ కరెంటు బ్యాటరీ డెడ్ అయిపోయిన బ్యాటరీకి వెళ్తే ఏమవుతుంది? ఛార్జింగ్ ఫుల్ అయిపోతాయి. ఇది ఫుల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏముంటుంది? ఛార్జింగ్ ఫుల్. ఇప్పుడు దీనికి ఏం కావాలి? ఇప్పుడు బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఇది డబ్బులు లేకుండా వచ్చిన ఛార్జింగ్, దీనికి డబ్బులు ఉండాలి. ఉదాహరణ చెప్తున్నాం, ఉదాహరణ చూద్దాం. మరి ఛార్జింగ్ ఎలా ఎక్కువ ఉంది? ఛార్జర్ ఉండాలి. ఛార్జర్ ఉంది, పిన్ పోయింది, ఛార్జింగ్ ఎక్కుతుందా? ఏం చేసుకోవాలి? ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ బాగానే ఉంది, పిన్ బాగానే ఉంది, ఫోను కనెక్షన్ కూడా బాగానే ఉంది, ఛార్జింగ్ ఎక్కట్లా. ప్రాబ్లం ఏమై ఉంటుంది? కాదు, స్విచ్ అయ్యేది. ప్లగ్లో పెట్టారు,
స్విచ్ చేయలేదు. ప్రార్థనకు వస్తున్నా బాగుంది, ప్రార్థనకు వస్తున్నా బాగుంది, అన్నీ బాగున్నాయండి. కానీ ప్రార్థనలో దేవునితో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, దేవునితో మనము కనెక్ట్ అవ్వట్లేదు, కనెక్షన్ అయ్యే వరకు మనం సెట్ అవ్వట్లేదు. ప్రార్థనలో కూర్చుంటున్నాం బాగుంది, ప్రార్థనలో కూర్చున్నాం బాగుంది, ప్రార్థనలో కూర్చున్న మనము దేవుని స్వరం ఏం వింటాం కానీ నీ స్వరం దేవుడు ఉన్నాడు. కానీ ఆ కనెక్షన్ తెచ్చుకోలేకపోతున్నాం. ఆ కనెక్షన్ తెచ్చుకోలేక ప్రార్థనలో ఎక్కువ ఇస్తున్నావు, కానీ మొహంలో ఏం పోవట్లా, హృదయం ఏం రాట్లా. ఎప్పుడైనా 2-3 గంటలు మీరు ప్రార్థన చేసి చూడండి, 2-3 గంటలు ప్రార్థన చేసి చూడండి, ఫస్ట్ గంట వరకు మీకు ఇబ్బంది ఉంటుంది. ఓపిక పట్టండి, వస్తే 2-3 నిద్రపోతారు. ముందు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు పిలవకపోయినా వచ్చేస్తుంది, మంచి పొత్తినీసులు చేర్చుకోకుండా వచ్చినట్టు వచ్చేస్తుంది కదా. అయినా సరే ఓపిక పట్టండి, 2 గంటలు 3 గంటలు చేయండి, రోజు మొత్తం పని చేయండి. ఎంత యాక్టివ్నెస్ వస్తుందో నేను అనుభవం లేకుండా చెప్పట్లా. పరిచయం వృద్ధి ఖాళీ సమయం ఉన్నప్పుడు, ఇప్పుడంటే ఇక అప్పుడు నిద్రపోయేవాడిని, పని చేసేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడంటే ఇక పరిచర్య బాగా అధికమైపోయి ఇక పనులు జోలికి రావట్లేదు. కానీ దేవునితో ప్రార్థన ఎక్కువ గడిపేవాడిని. కాళ్ళు శుభ్రంగా తిమ్మిర్లు ఎక్కిపోయి చాలాసేపు కూడా కాళ్ళు పనిచేసేవి కాదు ప్రార్థనలో గడిపినప్పుడు. తర్వాత ఏమవుతుందంటే ఇక పని లేదు, ఇక వృత్తికి ప్రార్థన మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే చూడండి, కనెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, స్విచ్ కరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే దీనిలోకి ఛార్జింగ్ వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ వచ్చిన తర్వాత దీంట్లో బ్యాలెన్స్ కావాలి. దేనికి అమ్మ బ్యాలెన్స్ కావాల్సింది? ఇప్పుడు ఫోన్ మాట్లాడటానికి. ఇప్పుడైతే ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదుగా, ఎంతసేపు మాట్లాడుకున్నా ఏం చేసినప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటి మనకి? బ్యాలెన్స్. సిమ్ కార్డు దాంట్లో ఉంది. బ్యాలెన్స్ కావాలంటే ఏం చేయాలి? అమ్మా వేయించుకుంటారా? భక్తి జీవితంలో వేయించుకుంటారమ్మా బ్యాలెన్స్. నేను ఇక్కడ మన భక్తి జీవితంలో ఫోన్ రీఛార్జ్ కొరకు చెప్పాను మీకు. నేను ఇది మన ఫుల్ ఉంటేనేనమ్మా దీన్ని మాకు ఉపయోగపడుతుందని చెప్పాను. నేను భక్తి జీవితంలో డబ్బులు ఇచ్చి కొనుక్కునేది అయితే అమ్మ, డబ్బులు ఇచ్చి కొనుక్కునేది మరి ఎట్లా కనెక్షన్ అవుతుంది? వాక్యం నీకేం జరుగుతుందంటే నీ బ్యాలెన్స్ ఏం చేస్తుంది? నీకు కనెక్షన్ కలుగుతుంది. ప్రార్థనకి అటు వాక్యానికి నేను కనెక్షన్ కలుగుతుంది. ఈ వాక్యం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో, ఇప్పుడు వరకు దేవుడితో మాట్లాడావు కదా నువ్వు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడాడు. ఇప్పుడు 2 పర్ఫెక్ట్ అవుతాయి కదా. మీకు సింక్ అవ్వలేదు అనుకోండి, మీకు సెట్ అవ్వదు కదా. మీ మాట సెట్ అయితే చెప్తా చూడండి. ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ లేనటువంటి దీన్ని ఛార్జింగ్ పెట్టి ప్లగ్ పెట్టి కనెక్ట్ చేసుకొని ఫుల్ అయిపోయింది బ్యాటరీ. ఫుల్ అయిపోయిన బ్యాటరీలోకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? బ్యాలెన్స్, నెట్ బ్యాలెన్స్. నెట్ బ్యాలెన్స్ అంటే సిమ్ ఉంది, కానీ దీంట్లో ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? కనెక్షన్ కట్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఛార్జింగ్ అయినటువంటి దీనికి, ఇప్పుడు వరకు ఛార్జింగ్ అయినటువంటి ఫోన్కి ఇప్పుడు కావలసింది ఏంటి? ఇది మీకు క్లారిటీ అక్కకపోతే నేను చెప్పే మాట మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు ఛార్జింగ్ పెట్టినటువంటి ఫోన్కి, ఫుల్గా బ్యాటరీతో ఛార్జ్ అయినటువంటి ఫోన్కి సిమ్ కార్డు ఉంది, నెట్వర్క్ ఉంది, బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ ఎందుకన్నా నేను ఇప్పుడు బ్యాలెన్స్ ఎందుకు? మాట్లాడటానికి. ఎవరు మాట్లాడటానికి? నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవటానికి, వాళ్ళు మాట్లాడేది. క్లారిటీ వచ్చిందా? నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవటానికి, వాళ్ళు మాట్లాడేది నువ్వు అర్థం. లేదా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు ఫోన్ చేసావు, అటే కూడా లైన్ కలుస్తుందా? ఏం కలగదు? ఎంతవరకు నువ్వు మాట్లాడటమే, ఏమన్నా అర్థమవుద్దా? ఇప్పుడు బ్యాలెన్స్ వేయించావు, బ్యాలెన్స్ వేయించిన తర్వాత నువ్వు మాట్లాడిద్ది, వాళ్ళు మాట్లాడేది ఎక్కడ అర్థమవుద్ది? బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఎక్కడ దొరుకుద్ది? దేవుని వాక్యంలో దొరుకుతుంది. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడావు కదా మాటలు, వాక్యం నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇక్కడి నుంచి వాక్యం నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. వాక్యం మాట్లాడటం మొదలు పెడిన తర్వాత నువ్వు అక్కడ అడిగింది ప్రతి కూడా దీంట్లో నుంచి జవాబు దొరుకుతుంది, దీంట్లో నుంచి ఆన్సర్స్ దొరుకుతాయి, దీంట్లో నుంచి సమాధానం దొరుకుతుంది. ఇదేంటి ఈ మాటలు ఇప్పుడు వరకు ఎందుకు నాతో మాట్లాడేదంటే కనెక్షన్ నీకు లేదు కనుక. ఫోన్ వస్తున్నావు, ఛార్జింగ్ పెడుతున్నావు, కానీ స్విచ్ చేయడం మర్చిపోతున్నావు. బైబిల్ తీసుకుంటున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, వద్దామని చూస్తున్నావు, కానీ కరెక్ట్గా సంబంధము నీకు కనెక్ట్ అవ్వట్లేదు.
దేవుడు అది నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. అది నీతో నాతో మాట్లాడుతున్నట్టు ఉత్సాహము సంతోషం మన హృదయంలో ఎందుకు లేదంటే దేవునితో మనకు సంబంధము సరిగా లేదు. దేవునితో సంబంధం కలిసి ఉన్నప్పుడు మాత్రం ఎంత బలహీనత ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమున్నా ఆ కష్టముగా మనకు పరిగిల్లోకి రాదు, తీసుకోలేము. దేవునితో సంబంధాన్ని కలుపుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవునితో సంబంధం కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? కనెక్టివిటీ కుదిరింది. కనెక్టివిటీ కుదిరినప్పుడు నోటి నిండా నవ్వు, హృదయంలో సంతోషం. హృదయంలో సంతోషం ఉండదు దేవునితో కలిసి ఉండాలి. దేవునితో కలిసి ఉండకపోతే మన హృదయంలో సంతోషం ఉండదు. కనుక మనందరం కూడా సంతోషంగా ఉండాలి. ప్రభువా నాకు సంతోషాన్ని కలిగించు. ఎప్పుడు? అప్పటి సంతోషాన్ని. దావీదు అన్నాడు, అప్పటి సంతోషాన్ని నాకు కలిగించు, అప్పుడున్నట్టు ఆనందాన్ని నాకు మరలా పుట్టించు అంటాడు. కనుక ఆ సంతోషము, ఆనందము ప్రభువా మాకు కూడా నీవు పుట్టించు ప్రభు అని చెప్తాను. సన్నిధిలో మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం.